పాడి రైతు రక్షణ కోసం పాల సేకరణ విక్రయాల్లో మోసాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాల వినియోగదారుల చట్టం 2023 తీసుకొచ్చిందని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్ తెలిపారు. గురువారం చిత్తూరులోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో జిల్లాలోని ప్రైవేటు పాల డైరీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ జిల్లాలో పాల డైరీలు నడుపుతున్న కంపెనీలు తప్పనిసరిగా పాల వినియోగదారుల చట్టం ప్రకారం లైసెన్సులు పొందాలన్నారు. ఈ మేరకు జిల్లాలో 5,000 ఎనలైజర్స్కు లైసెన్సులు జారీ చేసినట్లు తెలియజేశారు. మార్చి 10వ తేదీలోపుగా ప్రైవేటు పాల డైరీల ఎనలైజర్స్ తప్పనిసరిగా లైసెన్సులు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రైవేటు డైరీల ప్రతినిధులు పాల్గొన్నారు. దీని ప్రకారంగా ఏమంటే ఈ చట్టం ప్రకారంగా మనము పాల నాణ్యతను పరిశీలించే ఈ అనలైజర్స్ ఏవైతే ఉన్నాయో ఈ అనలైజర్స్ ద్వారా ముఖ్యంగా మనకు వెన్న శాతము SNF పరీక్షిస్తారు. ఏ విధంగా పనిచేస్తున్నాయి వారి యొక్క పనితీరును పర్యవేక్షించడానికి మా వెటనరీ డాక్టర్లకు ప్రభుత్వం అధికారం ఇచ్చింది. స్టేట్ లెవెల్లో డైరెక్టర్ గారు మిల్క్ కమిషనర్గా ఉంటారు, జిల్లా లెవెల్లో జాయింట్ డైరెక్టర్ మిల్క్ ఆథరైజ్డ్ ఆఫీసర్గా ఉంటారు మిల్క్ యాక్ట్. అదేవిధంగా మండలాలలో డాక్టర్లు ఏడీలు మిల్క్ ఇన్స్పెక్టర్గా వ్యవహరించి ఈ యొక్క పాల నాణ్యతను కొలిచే అనలైజర్స్ యొక్క పనితీరును పర్యవేక్షిస్తారు. ఈ అనలైజర్స్ అన్నీ కూడా ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ సంవత్సరానికి 1000 రూపాయలు పే చేసి లైసెన్స్ తీసుకోవాలా. తర్వాత 500 రూపాయలు కట్టి అనలైజర్ను క్యాలిబ్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి.